ఇది విజయవాడ రైల్వే స్టేషను. ఇవాళ ఏప్రిల్ 4వ తారీఖు. నేను కొత్త టూర్ బయలుదేరాను. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది వివరంగా తెలియజేస్తాను. ఈ ఓల్డ్ ఇంజిన్ చాలా బాగుంది. ఇది నీళ్ళతో నడిచే ఇంజిన్ అనుకుంటా. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిది. చాలా బాగుంది. ఈ వచ్చే ట్రైన్ నేను వెళ్ళబోయేది గోరఖ్పూర్ టు కొచ్వేల్, అంటే త్రివేంద్రం. సాయంత్రం 3:20 రావాల్సిన ట్రైను రాత్రి 11:30కు వచ్చింది. అంటే దాదాపు 8 గంటల 10 నిమిషాలు లేటు. తప్పదు లేట్ అయినా. ఈ వచ్చే భోగి నాది B6. ఒకటి నుంచి 72 సీట్లు ఉన్నాయి. B6 ఫ్రంట్ వైపు వచ్చింది. అక్కడ దీంట్లో వచ్చింది. పది నిమిషాల తర్వాత మా ట్రైన్ విజయవాడ నుంచి బయలుదేరింది. ఇప్పుడు రాత్రి 11:40 అయింది. సాయంత్రం 3:30కు బయలుదేరాల్సింది. అంటే సుమారు 8 గంటల 10 నిమిషాలు లేటు. ఉదయం నాకు తెలిసి 6:30కి చెన్నై చేరుద్ది. ఏమన్నా విషయాలుంటే చెన్నై వెళ్ళాక మాట్లాడదాం. కొంచెం సేపట్లో కృష్ణానది వచ్చుద్ది. ఒకసారి కనకదుర్గమ్మ వారిని చూసుకొని ఈ రాత్రికి రెస్ట్ తీసుకుంటాను. సరికి మేము ఇప్పుడు నేను ప్రయాణిస్తుంది ఇక్కడ ఇంజిన్ ఫ్రంట్ నుంచి తీసుకెళ్ళి బ్యాక్ తగిలించుకొని రిటర్న్ వెళ్ళొద్ది. డైవర్షన్ వచ్చే బ్రిడ్జి కుడివైపు వెళ్తేనేమో చిత్తూరు తిరుపతి వెళ్ళొద్ది. ఎడమవైపుకి వెళ్తేనేమో రాయవేలూరు, తిరువణ్ణమలై, సేలం, బెంగళూరు వెళ్ళొద్ది. ఇది కాట్పాడి జంక్షన్. ఇది తిరుపూర్ రైల్వే స్టేషను తమిళనాడులో. ఇక్కడ లుంగీలు, డ్రాయర్లు, బన్నీళ్ళు ఇవన్నీ ఇక్కడ తయారవుతాయి. ఒకప్పుడు ఆసియాలోనే పెద్దది ఇక్కడ ఇవన్నీ తయారయ్యేది. ఆ తర్వాత నిదానంగా బంగ్లాదేశ్లో పెరిగింది. బంగ్లాదేశ్ బాగా ఎక్కువ ఉండేది. అయితే ఆ మధ్య అంతఃకలహాల వల్ల వాళ్ళది కూడా డౌన్ అయిపోయింది. ఈ కోయంబత్తూర్ రైల్వే స్టేషను లోగడ ఒకసారి నేను వచ్చినప్పుడు ఇక్కడ లాడ్జింగ్లో రూమ్ ఏం దొరకలేదు. రైల్వే స్టేషన్లోని కానిస్టేబుల్ గారిని అడిగితే ఇక్కడ ఈ వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పు, నీకు నైట్ మొత్తం స్టే చేయడానికి ఛాన్స్ ఇస్తారని చెప్పారు. మామూలుగా అయితే
ట్రైన్ టికెట్ లేకుండా అవకాశం ఇవ్వరు అని చెప్పాడని వస్తే వచ్చి చెప్తే నాకు స్టే చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. నైట్ మొత్తం ఏసీలోనే 300 రూపాయలకే నేను స్టే చేయగలిగాను. కరెక్ట్గా ఇక్కడే వచ్చిన కంపార్ట్మెంట్ ఆగింది. ఇది చూసి నాకు గుర్తొచ్చింది. గంటకి 25 రూపాయలంట. దీంట్లో వెయిటింగ్ కాలేను, కూర్చోవటమేను. ఆ రోజు నాకు కానిస్టేబుల్ గారు రికమెండేషన్ ఉండటం వలన పైన కొద్దిగా ఇది ఉంది పడుకుంటానికి, అక్కడికి వెళ్ళి పడుకోమని చెప్పారు. అది గుర్తొచ్చింది ఇక్కడ రాగానే. ఇదే తమిళనాడు కేరళ బోర్డర్. ఎడమవైపు వచ్చేసరికి తమిళనాడు, కుడివైపు వచ్చేసరికి కేరళ. ఈ చిన్న కాలువే తమిళనాడుని కేరళని డివైడ్ చేస్తుంది. నేను లోగడ చాలాసార్లు ఇటు వచ్చాను డ్యూటీ మీద. కొంచెం ముందుకెళ్తే ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది కేరళ వాళ్ళది. ఇటు ఎడమవైపు ఒక 5 కిలోమీటర్లు వెళ్తే తమిళనాడు ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ ఏరియా చూస్తే పాతకాలపు జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి. కేరళ ఎంట్రన్స్లో కొద్ది దూరం హైవే మనం ట్రాక్ పక్కగా వెళ్తుంది. ఈ హైవే త్రివేంద్రం నుంచి కోయంబత్తూరు మీదుగా, సేలం, బెంగళూరు మీదుగా కాశ్మీర్ వెళ్తుంది. అటు కన్యాకుమారి నుంచి మధురై మీదుగా వచ్చి ఈ 2 రూట్లు సేలం దగ్గర కలుస్తాయి. ఒకటేం త్రివేంద్రం నుంచి, ఒకటేం కన్యాకుమారి నుంచి. అది మధురై, దిండిగల్లు మీదుగా సేలం వచ్చింది. ఇది ఎర్నాకుళం, కోయంబత్తూరు మీదుగా సేలం వచ్చింది. ఈ వచ్చే స్టేషన్ పాలఘాట్ రైల్వే స్టేషన్. ఇక్కడ లాగడ నేను డ్యూటీకి వచ్చినప్పుడు ఇక్కడ ఊరు ఎంట్రన్స్లో కింగ్ఫిషర్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడి నుంచి నేను అనంతపురం లోడ్ ఎత్తుకెళ్ళాను. ఇక్కడ చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది. ఇది కేరళలోని తిరుచూర్ రైల్వే స్టేషను. ఇక్కడి నుంచి గురువాయూరు వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి సుమారు 28 కిలోమీటర్లు ఉంటుంది గురువాయూరు. ట్రైన్లు చాలా తక్కువ ఉన్నాయి. బస్ కన్నింటి బాగుంటుంది. నెంబర్ ఆఫ్ బస్సులు దొరుకుతాయి. 30 గంట జర్నీను. ఎవరన్నా ఆంధ్ర నుంచి ఇటు వస్తే ఇక్కడ దిగి ముందు గురువాయూరు దర్శించుకొని ఆలయాలకు వెళ్ళొచ్చు. లోగడ నేను ఇక్కడ ఒక నైట్ రెస్ట్ రూమ్లో ఉండి ఫ్రెష్ అప్ అయి ఉదయాన్నే గురువాయూరు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. మీరు కూడా ఎవరన్నా వస్తే ఇక్కడ దిగి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఈ ఊరి పేరు అంగమలై అంటారు. ఇక్కడి నుంచే కారలు వెళ్ళేవాళ్ళు దిగి వెళ్ళాలి. ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళొద్ది. సుమారు 10 కిలోమీటర్ల లోపు ఉంటుంది. కాలడి అంటే ఆదిశంకరాచార్య పుట్టిన ప్లేస్ అన్నమాట. చాలా ప్రముఖమైన ప్లేసు. అట్లాగే ఇక్కడ అంగమలైలో డన్లప్ కంపెనీ ఉంది. డన్లప్ కంపెనీ అంటే టైర్లు తయారు చేసేది.
సో నా కాంచి పెద్ద ట్రక్కుల వరకు కూడా టైర్లు తయారు చేస్తారు ఇక్కడ. ఎంఆర్ఎఫ్ వచ్చినాక కొంచెం దీని విలువ కొంచెం తగ్గింది. ఎంఆర్ఎఫ్ వచ్చేసరికి ఆంధ్ర తమిళనాడు బోర్డర్ అయిన తిరుత్తణిలో ఉంది. ఇది ఈ స్టేషన్ విషయం. ఇది ఎర్నాకుళం జంక్షన్ స్టేషన్. ఇక్కడే నేను దిగవలసింది. ఇది ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషను. కన్స్ట్రక్షన్లో ఉంది. అదంతా పగలగొట్టారు. కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మన స్టేషన్గా ఏం కనిపించట్లేదు బయట. ఇది ఫుడ్ కోర్టు. ఇక్కడ ఉందన్నమాట మెయిన్ స్టేషన్. కడుతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి నేను బుక్ చేసుకున్న ఆటో సుమారు 1.5 కిలోమీటర్ల దూరం ఉంది. ఆటో బుక్ చేసుకొని రూమ్కి వెళ్తున్నాను. 80 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడ ర్యాపిడ్ ఓపెన్ అవ్వట్లేదు, అందుకని జనరల్గా బుక్ చేసుకున్నాను. 1.5 కిలోమీటర్లకి 80 రూపాయలు ఇచ్చారు. పర్వాలేదు. నేను ఎర్నాకుళంలో బుక్ చేసుకున్న డార్మెంటరీ. మొత్తం రూమ్లో 8 బెడ్లు ఉన్నాయి. పైన 4 కింద 4. రోజుకి 400 రూపాయలు పడింది. అదే సింగిల్గా రూమ్ తీసుకోవాలంటే 1500 దాకా పడతాయి. 1000 రూపాయల నుంచి 1500 దాకా. ఇది బెటర్ కదా, 400. నీట్గానే ఉంది. విజయవాడ నుంచి ఎర్నాకుళం వరకు నా ట్రైన్ జర్నీ అంతా రికార్డ్ చేశాను. పూర్తిగా చేయలేదు, అక్కడక్కడ చేశాను. నేను కూడా రెస్ట్ తీసుకోవాలి కాబట్టి అదంతా వీడియో రూపంలో పెడుతున్నాను. విజయవాడ బయలుదేరి నుంచి ఎర్నాకుళం రూమ్కి వచ్చేదాకా ఇదే నేను తీసుకుంటున్న రూమ్. ఇంకేదైనా వివరాలు కావాలంటే మీకు నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మెసేజ్ పెట్టండి. నేను వివరాలు తెలియజేస్తాను. నాకు ఎంత టికెట్ పడింది ఏంటి అన్ని వివరాలు మీకు క్లియర్గా చెప్తాను. ఇట్లు మీ శ్రేయోదాసి.